నాకు కిచెన్లో పని ఉంది, నేను వెళ్తున్నా. ఇంకోసారి పిలు, చెప్తా. అయ్యో, నిజంగా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళు. ఎవరు? ఎవరది? నేనే. నేనే అంటే? నేనే అంటే ఎవరు? నేనెవరో తెలుసుకోవాలనుకుంటున్నావా? ఎవరో చెప్పు. తల వితల సుతల పాతాళ రసాతల భూతల భూతనాదుండి వేదాలుండి మేడపైకి రా. నేను మేడపైకి ఎందుకు రావాలి? రా, నీకో కథ చెబుతాను. రా. నేను వచ్చాను. నువ్వు ఎక్కడున్నావు? అటు పక్కన చూడు. కొంచెం ముందుకురా. ఇంకొంచెం ముందుకురా. అలాగే వచ్చి గోడెక్కు, చెప్తా. ఇప్పుడు నేనేం చేయాలి? మైండ్ దొబ్బిందా? ఏం చేస్తున్నారా? పిచ్చోళ్ళ గోడకి నుంచున్నా? అదేమన్నా టైటానిక్ షిప్ అనుకుంటున్నావా ఎక్కి నుంచోడానికి? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. మందేసావా? ఏంటి, ఎక్కి దూకుదాం అనుకున్నావా? నువ్వెప్పుడొచ్చావు? అసలు ఏమైందిరా నీకు? తల్లోపల ఎవరితో గొంతు వినిపిస్తోంది. ఆఫీస్లో కంప్యూటర్లోంచి ఒక చెయ్యి వచ్చి నన్ను కిందకి తోసేసిందిరా. ఏంట్రా నువ్వనేది? నేను కారులో వచ్చేటప్పుడు రేడియోలో ఓ గొంతు వినిపించింది. మళ్ళీ అదే గొంతు నువ్వు ఒంటరిగా మేడ మీదకి రా, నీకు కథ చెప్పాలందిరా. గొంతెన పడిందా? అది విని నువ్వు పైకెళ్ళావా? తను వస్తుంది, మాట్లాడుకురా. సరే. ఏంటి ఇద్దరు చాలా సీరియస్ గా ఉన్నారు? ఆఫీస్ లో ఏదైనా ప్రాబ్లమా? అక్కడ అలాంటిదేం లేదు, ఊరికే మాట్లాడుకుంటున్నాం. రే, ఆమెకు తెలియకుండా ఎలా మేనేజ్ చేస్తున్నావురా? మనం అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ని కలుద్దాంరా. తనకు తెలిస్తే చాలా భయపడుతుంది. మావా, మేడ మీదకి వెళ్లే ముందు కాఫీ తాగావా? అవును. ఏ? ఇలాంటి కాఫీ తాగాక మేడకి దూకాలనిపించుకుంటే ఇంకేమనిపిస్తుంది? మావా, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అప్పటిదాకా కాఫీ అస్సలు తాక్కో. మళ్ళీ గొంతునిపించిందనుకో, ఇంట్లో ఎవరు లేరు, ఊరెళ్ళారని చెప్పు. సరేనా? మరి వస్తాను. ఏంటి రవి, ఇప్పుడే ఎప్పుడొచ్చావు? వచ్చానమ్మా. వీడేంటి ఒక రకంగా ఉంటున్నాడు? ఆఫీసులో ఏదన్నా ప్రాబ్లమా? అదేం లేదమ్మా, మా పని కూడా వాడే చేస్తున్నాడు, అందుకే అలా ఉన్నాడు. ఓ, మరి సరే వస్తానమ్మా. ఆ. ఐశ్వర్య, తాలింపు వేసావా? వేసేసానత్తయ్య. నేను చెప్పిన మాట వినలేదు కదా నువ్వు. ఎవరిది? నేనే చెప్పేది. నువ్వు చెప్పేది నేను ఎందుకు వినాలి? ముందు ఎవరో చెప్పు. నువ్వు నేను వేరు కాదురా. నీకో విషయం చెప్పనా? నువ్వేం చెప్పద్దు. చెప్పేది నువ్వేం చెప్పద్దు. చెప్పేది విను.
నువ్వే చెప్పదు. ఒక్కసారి విను, చెప్పేది విను. ఇగో ఇగో ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. చూడకపోతే నువ్వే నష్టపోతావు. రియో ఒలింపిక్స్ లో తెలుగు తేజం సింధు రజత పథకాన్ని సాధించింది. ఏంటి అదోలా కనిపిస్తున్నా? రాష్ట్రాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. సింధుని తెలంగాణ ముఖ్యమంత్రి ఏం లేదు. చంద్రశేఖర్ గారు నాకు బాగా నిద్ర వస్తుంది. నేను చెప్పే కథ వింటే నువ్వు ఇంకా హాయిగా నిద్రపోతావురా. నాకేం చెప్పొద్దు పో. దినేష్, ఏమిట్రా? ఎందుకలా అరిచావ్? ఏమైంది నీకు? ఎందుకురా నువ్వు అలా చూస్తున్నావు? దినేష్, దినేష్, ఆగు! దినేష్! దినేష్, దినేష్, భయపడకు. దినేష్, జస్ట్ గో బ్యాక్ అండ్ రిలాక్స్. జస్ట్ టేక్ ఇట్ ఈజీ. ఓకే, జస్ట్ రిలాక్స్, రిలాక్స్. చెప్పు దినేష్, ఆ తర్వాత ఏం జరిగింది? గుడ్ మార్నింగ్ దొంగ మొహం. రాత్రి ఎంత గొడవ చేసావో తెలుసా? నాకైతే చాలా భయం వేసింది. ఈ బట్టలు నేనెప్పుడు వేసుకున్నాను? నేనే వేసేశాను. భయపడొద్దు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి కళ్ళు మూసుకుని వేశాను. నేనేం చూడలేదులే. ఏమిట్రా, ఇప్పుడే లేచావా? కూర్చో, కాఫీ తీసుకొస్తాను. ఒరే నేను రెడీ, వెళ్దామా? సరే. ఆ గొంతు నాకేం చెప్పాలనుకుంటుందో తెలియట్లేదురా. మళ్ళీ వినిపిస్తే ఏం చేయను? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాగా, ఆయన అడుగుదాం. నీకెప్పుడైనా అలా గొంతు వినపడిందా? నాకా? ఆఫీస్కి వెళ్తే బాస్ గొంతు, ఇంటికి వస్తే మా ఆవిడ గొంతు. ఆ రెండే మాటికి వినపడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి మా ఆవిడ గొంతే బాస్ గొంతులో వినపడుతుంది తెలుసా? వీళ్ళ మధ్యలో పడి నా గొంతు నేను ఎప్పుడో మర్చిపోయాను. ఓవర్గా స్ట్రెయిన్ అయితేనారా ఇలాంటి ప్రాబ్లమ్స్. పర్లేదులే, చూసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. కూర్చో. ఏంటి నీ ప్రాబ్లం చెప్పు. మైండ్లో నుంచి నాకు వాయిస్ వినిపిస్తుంది డాక్టర్. మైండ్లో నుంచా? ఎవరి గొంతు? తెలీదు. ఏం చెప్పింది? చచ్చిపో అని చెప్పింది డాక్టర్. చచ్చిపో అనే పదం యూజ్ చేసిందా? లేదు సార్. మేడం నుంచి దూకి నేనున్న చోటకి రా అని అంటోంది సార్. ఇదేమో నాకు హాలుసినేషనా లేక టెంపరీ ఇల్యూజనా లేక సీసోఫీనియానా అర్థం కావట్లేదు. అసలు ఏంటి డాక్టర్ ఇది? ఇవన్నీ నీకెలా తెలుసు? చదివాను డాక్టర్. ముందు చదవడం మానే. నువ్వు ఆ నర్సును చూడడం మానే. ఎప్పటి నుంచి నీకు గొంతు వినబడుతుంది? నిన్న నుంచి డాక్టర్. ఈ రోజు వినబడిందా? కొంచెం బయటికి వెళ్ళి వెయిట్ చేయి. సరే డాక్టర్. నువ్వు ఇక్కడే ఉండు. ఎవరతను? నీ ఫ్రెండా? అవును డాక్టర్. మనోడు మంచి క్యాష్ పార్టీయానా? వెళ్దామా? ఏమన్నారా? వాడు పెద్ద ఫ్రాడ్ రా. ఓసిగా వస్తే గోచిలాగిలా ఉన్నాడు. 400 ఫీజు దొబ్బాడు యదవా. చాలా ఖర్చు అవుతుంది ఎవరా? మరి ఏంట్రా ఏమైంది? ఏం లేదు. ఏమైంది నీకు? నేను చెప్పేది ఎందుకు రా వినవు? అదిగో ఎదురుకుండా వాహనం వస్తాను చూడు, దాన్ని వెళ్ళి కుతుకోమనం. వెంటనే చచ్చిపోవచ్చు. అది వెళ్ళిపోయిందిరా. సరే అగో మరో వాహనం వస్తుంది, వెళ్ళి దాన్ని కుతుకోమని చెప్పు. చెప్పు 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 చెప్పవేంట్రా? సరిపోయి అగో నీళ్ళ వాహనం వస్తుంది, దాన్ని కుతుకోమని చెప్పు. చచ్చిపోవచ్చు. చెప్పు 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 కుతుకోమని చెప్పరా. చెప్పు చెప్పవేంట్రా? ఏమైందిరా? బండాపు
బండాపు బండాపు బండాపు బండాపు ఆపు రేయ్, తిప్పు 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 దినేష్ దినేష్ దినేష్